మరి మా రాకింగ్ రాకేష్ కి ఎవరు ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఇస్తున్నారు? సీరియల్స్ లో సస్పెన్సెస్ ఎలా ఉంటాయో చేసి చూపి. సూపర్. ఓకే, ఈ టైం స్టార్ట్స్ నౌ. అత్తగారు 10 అయింది అయినా కూడా కోడల గురించి ఎదురు చూస్తుంది పడుకోకుండా. ఇది సీను. ఇది గనక సీరియల్లో ఎలా తీస్తారు? మామూలుగా అత్తగారు కూర్చొని ఉన్నారు, తలుపు మోగింది, కోడలు వస్తుంది. రావడం కూడా ముందు డైరెక్ట్ కోడలు చూపించచ్చు, అట్లా చూపించారు, కాలు చూపిస్తారు. తర్వాత ఏం జరిగింది? బ్రేక్ తర్వాత బ్రేక్ వచ్చిన తర్వాత అత్త కోడలు ఏం లేదు, అత్త ఒకటే అడుగుతుంది, రాత్రి డైరెక్ట్ చెప్పొచ్చు కదా, రాత్రి 10 దాకా ఏం చేస్తున్నావు, రోడ్ల మీద తిరుగుతున్నావు, డైరెక్ట్ ఇంటికి రావచ్చు కదా అమ్మాయివి, ఇంగిత జ్ఞానం లేదా? ఇది డైలాగు. ఈ డైలాగ్ ఉంటదా అమ్మా? 5 ఎపిసోడ్లు ఉంటది. ఏడున్నా ఈ జిప్పులు తీసేదైతే మర్చిపోవు. రాత్రి 10 అవుతున్న గడియారం, అర్ధరాత్రి ఒక ఆడపిల్లవై ఉండి ఏంటమ్మా ఈ తిరుగుళ్ళు అనగానే 10 జూములు పడుతూ ఉంటాయి. అత్తయ్య 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 మాట అత్తయ్య. రాకి రాకి జిప్పు మర్చిపోయాను. మీకు విషయం తెలుసా అత్తయ్య? జుప్. ఏంటమ్మా? జుప్. బండి మీద ఇంటికి వెళ్దామని బయలుదేరుతుంటే జుప్. ఏమైంది తల్లి, ఏమైంది? సుప్పో 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 బండి టైర్ లో గాలిపోయింది అత్తయ్య, గాలిపోయింది. మరి గాలి కొట్టించుకోవచ్చు కదా తల్లి, గాలి కొట్టించుకునే స్తోమత ఈ సీరియల్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ నాకే. మిగతా వచ్చే కింద కూర్చున్నప్పుడు జిప్ రాదు.